నేను నాగవెల్లి నాగమణి సైదులు పౌడుమర్రి గ్రామ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున ఏం కావాలన్నా చూసుకుంటా. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, లైట్లు, ఏం కావాలన్నా ఇంటింటికి పోయి తెలుసుకొని అన్నీ చేస్తా. మీ ఇంటి పని మనిషిలాగా చేస్తా. నేను అన్నీ చూసుకుంటా. నన్ను ఇదొక్కసారి ఉంగరం గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. మన పౌడుమర్రి గ్రామ ప్రజలకు మాకు కాంగ్రెస్ బలపరిచిన నాగవెల్లి సైదుల్ని మంత్రి గారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా పథకాలు పెట్టిండు. పథకాలు కూడా చాలా అమలు అయినాయి. దాంట్లో ఫస్ట్ నెంబర్ 1 కరెంటు బిల్లు ఉచితం, రేషన్ కార్డు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళా రుణమాఫీ, ఏ విధంగా ఏ పథకాలైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలు అన్నీ కూడా అమలు అయినాయి. ఇంకా రేపు రాబోయే రోజుల్లో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చాలా ఇప్పటికే మాకు 70 లక్షల బ్రిడ్జి పెట్టిండు, రోడ్లు పెట్టిండు. చాలా అభివృద్ధి పనులు. పౌడుమర్రి అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారికి చాలా ప్రేమ ఉంటుంది. చాలా ఏదంటే అది మాకు నిధులు ఇస్తున్నాడు. ఇప్పటికే 70 కోట్ల నిధులు ఇచ్చాడు. దాంట్లో ఒక పెద్ద బ్రిడ్జి, వాగుమించి బ్రిడ్జి ఒకటి, ఇంకా చాలా మరుగుదొడ్డి చేసేది ఇంకా ఉన్నాయి. సార్ ఒకసారి హామీ ఇచ్చిండు. ఒకటి మాకు పసల హాస్పిటల్ కట్టిస్తున్నాడు. వాటిని ఐక్యవే సెంటర్ కూడా కట్టించే ప్లాన్లో ఉన్నాడు. అది కూడా చెప్తున్నాడు, మీరు గెలిచిరారి, నేను ఏదైనా మీకు ఊరికి ఉంటాను, డ్రైనేజ్ ఇస్తున్నాడు, మూరీలు ఇస్తున్నాడు, లైట్లు కానీ ఏదైనా అభివృద్ధికి పౌడుమర్రిని నేను ఏదైనా ఏదున్నా మీరు ఆపతుందంటే ఏ నైట్ వచ్చినా కూడా మీకు అన్నిటికీ సహకరిస్తారని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పిండు. అట్లే ఆ విధంగా కూడా కాంగ్రెస్ మన కార్యకర్తలు పౌడుమర్రిలో చాలా అద్భుతంగా మంచిగా ఆదరిస్తున్నారు. మాకు ఏ ఇంటికి పోయినా మీరు స్పందిస్తున్నారు. అట్లనే పౌడుమర్రి జనం కూడా, ప్రజలు కూడా చాలా స్పందించి వెంబడి ఎన్నంటూ ఉండి చాలా ప్రచారం చేస్తున్నారు. భారీ మెజారిటీతోటి ఉంగరం గుర్తు ఓటేసి భారీ మెజారిటీతోటి గెలిపిస్తారని వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జెండాలు ఇప్పుడు తెచ్చారు.